శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టులో దేవదత్ పడిక్కల్ సూపర్ సెంచరీ సాధించాడు. సాయి సుదర్శన్ గాయం కారణంగా ఈ టెస్టు సిరీస్ నుంచి తప్పుకోవడంతో అతని ప్లేస్లో తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు దేవదత్ పడిక్కల్. ఆ అవకాశాన్ని సరిగ్గా వాడుకున్నాడు. గాలేలో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో కేఎల్ రాహుల్ అలాగే యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేశారు. తొలి వికెట్కు 47 పరుగులు జోడించిన తర్వాత కేఎల్ రాహుల్తో సమన్వయ లోపం కారణంగా యశస్వి జైస్వాల్ రన్అట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ ఓ షాట్ ఆడి సింగల్ కోసం నాన్ స్ట్రైకింగ్ ఎండ్కి వచ్చాడు. అయితే బాల్ని చూస్తూ పరిగెత్తిన యశస్వి జైస్వాల్కి బౌలర్ అడ్డు రావడంతో కింద పడ్డాడు. లేచి గమనించే లోపే కేఎల్ రాహుల్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో బ్యాట్ పెట్టేశాడు. దీంతో యశస్వి జైస్వాల్ అవుట్ కావాల్సి వచ్చింది. మొత్తంగా 37 బంతులు ఆడి 32 పరుగులు చేసి అవుట్ అయ్యాడు యశస్వి జైస్వాల్. ఇంకా కేఎల్ రాహుల్ 162 బంతుల్లో 9 ఫోర్లు ఒక సిక్సర్తో 77 పరుగులు చేశాడు. టీ బ్రేక్ సమయానికి కండరాలు పట్టేయడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డ కేఎల్ రాహుల్ మూడో సెషన్లో బ్యాటింగ్కి కూడా రాలేదు. ఇక కేఎల్ రాహుల్ మెట్లు ఎక్కేందుకు కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. మరోవైపు దేవదత్ పడిక్కల్ 134 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి ఇదే టెస్ట్ యొక్క మొదటి సెంచరీ. మూడో స్థానంలో టెస్ట్ సెంచరీ చేస్తున్న రెండో భారత లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ ఒక రికార్డు సృష్టించాడు. అంతకుముందు 2002లో జింబాబ్వే తరపున సౌరవ్ గంగూలీ మూడో స్థానంలో వచ్చి 136 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్ శుభ్మన్ గిల్ మూడో స్థానంలో వచ్చి 28 బంతుల్లో 16 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాక కొద్దిసేపటికే వర్షం స్టార్ట్ అయింది. దీంతో కొద్దిసేపు ఆటకి అంతరాయం కలిగించింది. మళ్లీ వర్షం తగ్గడంతో మళ్లీ మొదలైన మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 288 పరుగులతో మంచి స్థాయిలో నిలిచింది. మూడో వికెట్కు రిషబ్ పంత్ దేవదత్ పడిక్కల్తో కలిపి 52 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రిషబ్ పంత్ 36 బంతుల్లో 3 ఫోర్లు ఒక సిక్సర్తో 27 పరుగులు చేయగా దేవదత్ పడిక్కల్ 178 బంతుల్లో 12 ఫోర్లు అలాగే ఒక సిక్సర్తో 131 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. మొత్తంగా శ్రీలంక బౌలర్లకు తొలి రోజు ఏమాత్రం ఆట కలిసి రాలేదు. టీమిండియా బ్యాటర్లదే పై చేయి అయింది. టీమిండియాకు టాప్ ఆర్డర్లో ఓ ఆపద్ బంధవుడు దొరికినట్టే. దేవదత్ పడిక్కల్ రూపంలో టీమిండియాకు ఓ నమ్మకమైన ప్లేయర్ దొరికినట్టే అని చెప్పాలి. శ్రీలంక 11తో ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా అదరగొట్టిన దేవదత్ పడిక్కల్ ఇప్పుడు తొలి టెస్టులో కూడా అదరగొడుతున్నాడు. 131 పరుగులు చేసి తొలి సెంచరీ నమోదు చేసుకున్నాడు. అలాగే నాటౌట్గా కూడా ఉన్నాడు. ఇక తొలి రోజే పదే వర్షం అంతరాయం కలిగించడంతో కేవలం 73 ఓవర్లు మాత్రమే ఆట సాగింది. రెండో రోజు పూర్తిగా టీమిండియా బ్యాటింగ్ కొనసాగిస్తే లంక ముందు భారీ స్కోర్ నిలిపే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.